హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద స్ట్రేట్ లైన్ ఎక్స్ tan alpha plus y secant alpha ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇస్ ఈక్వల్స్ టు sin alpha, ఫైండ్ ద ఆల్ఫా. సో క్వశ్చన్లో ఏమన్నాడు, ఇంటర్సెప్ట్ మేడ్ బై ద స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కదా, అవి రెండు ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ sin alphaతోనే ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఈక్వల్ అని చెప్పి మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయాలని చెప్తుండు. సో ఇది ఏ ఫార్మాట్లో ఫైండ్ చేయమంటుండే, ఇంటర్సెప్టే ఫామ్ కదా, ఎందుకంటే మనం ఇంటర్సెప్ట్ ఫామ్లోనే ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేస్తాం. అండ్ ఆల్సో ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ వచ్చేది కూడా మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లోనే. సో మన క్వశ్చన్ అనేది ఇంటర్సెప్ట్ ఫామ్కి రిలేటెడ్ అనే క్వశ్చన్, కానీ వాళ్ళ క్వశ్చన్లో డైరెక్ట్గా ఇంటర్సెప్ట్ ఫామ్ని ఫైండ్ చేయమని చెప్పేసి చెప్పలేదు. ఎట్లా చెప్పిండు, ఈ ఒక్క ఈక్వేషన్ ఉంది, దాని ఇంటర్సెప్ట్ వాల్యూస్ మనం ఇంటూ చేస్తే దాన్ని sin alphaతో ఈక్వల్ అవుతుంది, సో మీరు ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయండి. సో ఇలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. సో అందుకే మనం ఇంటర్సెప్ట్ అనే వర్డ్ చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి, ఇది ఇంటర్సెప్ట్ ఫామ్, మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ తెచ్చుకోవాలి, దాని రెండు ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ sin alpha అన్నాడు. సో ఆ రెండు ఇంటూ చేసినాక ఈక్వల్స్ టు sin alpha పెట్టుకోవాలి, అప్పుడు మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇది మన ఫార్మెట్. సో ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. ఎక్స్ tan alpha ప్లస్ వై secant alpha ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇది ఈక్వేషన్ కదా, అది రాసుకుందాం. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 ఫార్మాట్లో తెచ్చుకోవాలి కదా. సో ఎక్స్ బై ఇది tan alpha బైకి వస్తే ఏంటి, 1 tan alpha అవుతుంది. సో 1 tan alpha ప్లస్ వై బై 1 secant alpha ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ 1 tan alpha అంటే cot alpha, సో cot alpha ప్లస్ వై బై 1 secant alpha అంటే cos alpha ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 secant అంటే cos, 1 tan అంటే cot, ఇది నార్మల్గా మనకు తెలుసు. సో ఇది ఏ ఫార్మాట్కి వచ్చింది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, ఇంటర్సెప్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు sin alpha అన్నాడు, అంటే ఏబి ఇంటూ చేస్తే ఈక్వల్స్ టు sin alpha అని చెప్పాడు వాడు. ఓకే, మనకి ఏబి ఈక్వల్స్ టు sin alpha వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఏ అంటే వాల్యూ ఏంటి, మనకైతే ఏ వాల్యూ డిఫరెంట్ ఏంటి, cot alpha, బి వాల్యూ ఏంటి cos alpha ఈజ్ ఈక్వల్స్ టు sin alpha. ఇప్పుడు cos alpha sin alpha ఉంది, cot alpha ఉంది, మనం cot alphaని కూడా మనం sin alpha cos alphaగా కన్వర్ట్ చేసుకోగలుగుతాం. ఎట్లా, cos బై sin అయితే cot alpha కదా, సో అది రాసుకుందాం. cos alpha బై sin alpha ఇంటూ cos alpha ఈజ్ ఈక్వల్స్ టు sin alpha. ఇప్పుడు ఇదేమవుతుంది, cos స్క్వేర్ ఆల్ఫా కింద sin alpha ఈజ్ ఈక్వల్స్ టు sin alpha. సో ఈ sin alphaని ఈ సైడ్ తీసుకొచ్చుకుందాం, ఏమవుతుంది, cos స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ ఆల్ఫా. దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది, cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ sin స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ sin స్క్వేర్ ఆల్ఫా అంటే cos స్క్వేర్ టీటా ప్లస్ మైనస్ sin స్క్వేర్ టీటా వాల్యూ ఏంటి, cos 2 ఆల్ఫా కదా, సో అది రాసుకున్నాం, cos 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు cos 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఈ 0 అనేది అంటే ఇక్కడికి మనకి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్ఫా వాల్యూ ఎట్లా ఫైండ్ చేయగలుగుతాం, ఫైండ్ చేయలేం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్ఫా అంటే కాస్ట్లో 0 ఎక్కడ వచ్చిందో చూసుకున్నాం. అలానే cos 2 ఆల్ఫా ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు 0 అనేది కాస్ దాంట్లో ఎప్పుడైనా వస్తుందా, cos 90 degrees 0 కదా, సో cos 90 degrees cos 2 ఆల్ఫా అని పెట్టుకున్నాం. ఈ cos క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంటి 90 degrees, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 90/2, అంటే ఆల్ఫా వాల్యూ ఏంటి 45 degrees. మన క్వశ్చన్లో అడిగాడు, ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో ఆల్ఫా వాల్యూ ఏంటి 45 degrees. సో ఇలా ఫైండ్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ట్రాన్స్ఫర్ ద ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 ఇంటూ ద నార్మల్ ఫార్మ్ వెన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇంటూ ఏ నార్మల్ ఫార్మ్ ట్రాన్స్ఫర్ చేయాలి. And if the perpendicular distance of the straight line forms the origin is P. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ perpendicular distance of straight line from the origin P ఇది అని అర్థం. అంటే ఇది ప్రూవ్ చేయాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ చేసినప్పుడు ఇది రావాలి మనకి వాల్యూ. ఫస్ట్ ఇదంతా వదిలేసేయండి, ఇక్కడ దాకా వదిలేయండి. ఫస్ట్ థింగ్ ఏంటి, నార్మల్ ఫామ్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, నార్మల్ ఫామ్ ఫైండ్ చేయాలి. మనకు తెలుసు కదా నార్మల్ ఫామ్ ఎట్లా ఫైండ్ చేయాలో, అలా చేయాలి. చేసిన తర్వాత అక్కడ వచ్చిన వాల్యూని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ P ఈజ్ ఇది అని ప్రూవ్ చేయాలి మనకి. 1/p² ఈజ్ ఈక్వల్స్ టు 1/a² ప్లస్ 1/b² అని మనం ప్రూవ్ చేయాలి.
సో దానికి ఫస్ట్ థింగ్ మనం నార్మల్ ఫామ్ అయితే ఫైండ్ చేయాలి కదా. సో ఫస్ట్ అది చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. అంటే x/a + y/b = 1. ఓకే. సో ఇది bx + yb = ab. అంటే ఇది ఎల్సిఎం చేసేసి దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుందాం. సో ఏమవుతుంది, xb +yaa = ab. సో నెక్స్ట్ ఏంటి, నార్మల్ ఫామ్లో మనం ఏం చేస్తాం, ఎక్స్కి ముందున్న టర్మ్ వైకి ముందున్న టర్మ్ ఇది ఏ ఫార్మాట్లో తెచ్చుకుంటాం, ax + by = c అని తెచ్చుకుంటాం కదా. ఏ వాల్యూ బి వాల్యూని √a² + b² చేస్తాం. సో అలానే ఇప్పుడు ఇక్కడైతే √b² + a² అవుతుంది, అంతే కదా. దాన్ని డివైడ్ అన్నికి డివైడ్ చేసుకోవాలి. సో bx/√b² + a² + ay/√b² + a² = ab/√b² + a². ఇది వచ్చింది. దీని తర్వాత మనం ఏం చేయలేం, ఇది స్టెప్. సో వచ్చిన ఈక్వేషన్ని మనం ఏ ఫార్మాట్లో తెచ్చుకోవాలి, నార్మల్ ఫామ్లో అయితే x cos α + sin α = p ఫార్మాట్లో కంపేర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, x అంటే x, cos α వాల్యూ అంటే b/√b² + a², sin α వాల్యూ అంటే a/√b² + a², p వాల్యూ అంటే ab/√b² + a². సో ఈ వాల్యూస్ రాసుకుందాం. రాసుకున్న తర్వాత మనకి నార్మల్ ఫామ్లో మనం ఏం ఫైండ్ చేస్తాం, ఎట్ లాస్ట్కి ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయాలి, పీ వాల్యూ ఫైండ్ చేయాలి. పీ వాల్యూ మనకు వచ్చింది కానీ ఆల్ఫా వాల్యూ ఇంకా రాలేదు. ఆల్ఫా వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాం, ఇప్పుడు కాస్ ఆల్ఫా ఉంది, సైన్ ఆల్ఫా ఉంది, మనకి ఇది ఎలాంటి వాల్యూస్ లేవు, అన్ని BA మాత్రమే ఉన్నాయి. సో మనం ఏం చేద్దాం, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా చేసినాం అనుకో, టాన్ ఆల్ఫా అయితే వస్తుంది కదా, అప్పుడు ఆల్ఫా వాల్యూ డైరెక్ట్గా ఫైండ్ చేయవచ్చు. సో టాన్ ఆల్ఫా = ఏంటి, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సో సైన్ ఆల్ఫా వాల్యూ రాసుకుందాం, నెక్స్ట్ కాస్ ఆల్ఫా వాల్యూ రాసుకుందాం. ఇప్పుడు కింద 2 టర్మ్స్ ఇవి క్యాన్సిల్ అయిపోతుంది, a/b అనేది మిలుగుతుంది. సో టాన్ ఆల్ఫా వాల్యూ = a/b. ఆల్ఫా వాల్యూ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ a/b. ఓకే. ఇప్పుడు నాకు ఆల్ఫా వాల్యూ వచ్చింది, p వాల్యూ వచ్చింది. నార్మల్ ఫామ్లో వాళ్ళకు అడిగిన క్వశ్చన్ మనం చేసాం. దాని తర్వాత ఏమన్నాడు, p అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద స్ట్రేట్ లైన్ అని చెప్పాడు కదా. ఈ p వాల్యూ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పాడు. ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు. సో అప్పుడు మనం ఏంటి, ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. అంటే ఈ ఈక్వేషన్తో మనం ఎట్లాంటి 1/p² = 1/a² + 1/b² అనే ఈక్వేషన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎట్ ఎండ్ మనకు అది వాల్యూ రావాలని చెప్పాడు. సో ఇక్కడ రాసుకున్నాం, p ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద గివెన్ స్ట్రేట్ లైన్ ఫామ్ ఫ్రమ్ ద ఆరిజిన్. p = అంటే ఆరిజిన్ నుంచి మనకి p వాల్యూ ఏమొచ్చింది, ab/√b² + a² వచ్చింది కదా, ఆ వాల్యూ. సో ఈ p వాల్యూ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు. సో ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకి అట్ లాస్ట్ ఏం రావాలి, 1/p² = 1/a² + 1/b² రావాలి. ఓకే. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇక్కడ p లెఫ్ట్ హ్యాండ్ సైడ్ p ఉంది, కానీ ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్స్ లేవు. సో మనం స్క్వేర్స్ అనేది అన్నిటికీ యాడ్ చేద్దాం, అంటే అన్నిటితో ఇంటూ చేద్దాం. p² = అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ p² ఇంటూ చేద్దాం, ఇటు కూడా. సో p² = ab² అంటే a²b² అవుతుంది, బై √b² + a² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ మనకు b² + a² వస్తుంది. ఇక్కడ దాకా ఓకే, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనకి ఇది రావాలంటే ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ p² కనిపిస్తుంది, కానీ ఇక్కడ 1/p² ఉంది, ఇక్కడ p² ఉంది. సో మనం ఏంటి, ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి, ఎందుకంటే మనకి ఇదే కదా రావాల్సింది. సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని దీన్ని ఇటు సైడ్ తెచ్చుకుంటున్నాం, దీన్ని ఇటు సైడ్ తెచ్చుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, b² + a² a²b² = 1/p² అవుతుందా. దీన్ని ఇటు తీసుకొచ్చుకున్నా, దీన్ని ఇటు తీసుకొచ్చుకున్నా. సో అదే మనం ఇలా 1/p² = b² + a²/a²b² రాసుకున్న తర్వాత ఇప్పుడు ఓకే, 1/p² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పర్ఫెక్ట్గా మనకు వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈ వాల్యూ మనకు రావాలి. అంటే ఏం రావాలి, 1/a² + 1/b² రావాలంటే ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూతోనైతే అది ఎట్లా వస్తుంది, మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఫస్ట్ b² + b² చేద్దాం, ప్లస్ a² + b², అంటే పైన ప్లస్ ఉంది కదా, దీనికి సపరేట్ టర్మ్గా రాసుకున్న తర్వాత క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇక్కడ బీకి కామన్ ఉంటుంది, ఏకి కామన్ ఉంటుంది. సో b² / a² + a² × b² ప్లస్ a² / b². ఇప్పుడు ఈ b² క్యాన్సిల్ అయింది, ఈ a² క్యాన్సిల్ అయింది. సో 1/p² = 1/a² + b². హెన్స్ ప్రూవ్డ్ కదా, మనకు కావాల్సిన ఈక్వేషన్ మొత్తానికి వచ్చేసింది కదా.
సో అందుకే ఎప్పుడైనా మనకి నార్మల్ ఫామ్లోనో ఏదో ఫామ్లో కన్వర్ట్ చేయమని చెప్తాడు, పర్పెండిక్యులర్ ప్యారలల్ అని చెప్తాడు. చెప్పినప్పుడు మనకి ఏదో ఒక ప్రూఫ్ అంటే ఇది అవుట్పుట్ రావాలని అన్నప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ని దీనికి ఎట్లా కన్వర్ట్ చేయాలో చూసుకోవాలి. ఇక్కడ పీపీ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పీపీ కామన్ ఉన్నదని చెప్పి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఫస్ట్ స్క్వేరింగ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాం, ఇక్కడ 1/, ఉంది, ఇక్కడ 1/, లేదు. సో మనం ఏం చేసాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని అన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ని అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకున్నాం. దాని తర్వాత దీన్ని సాల్వ్ చేసాం. సో ఇలా సాల్వ్ చేయాలి ఏమైనా క్వశ్చన్స్ వస్తే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.